ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్ర విభాగ యోగములో 29వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యపశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్తనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. మనకి జ్ఞానం కావాలి అంటే కొంతమంది జ్ఞాన మార్గాన్ని వెళ్తుంటారు. ఆ జ్ఞాన మార్గములో ఏం చేయాలంటే వాళ్ళు తత్వవిచారం చేయాలి. ఈ కర్మలు ఏమిటి, ఈ కర్మలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి, నేనెవరు అనే విచారం చేయాలి. నేను ఆత్మని. సకల కర్మలు కూడా ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి. సకల కర్మలు కూడా ప్రకృతి ద్వారా, దానికి ఆధారంగా నేను ఉన్నాను, ఆత్మని. ఆత్మకి ఈ మనసుకు సాక్షిగా ఉన్నాను. నేను ఏమీ చేయట్లేదు, అకర్తను. నేను కర్తన కాదు. కర్త ఏమిటి? కార్యము కారణమన్నీ కూడా ఇంద్రియాలే. మనసు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ కూడా కారణాలు, కార్యకారణములు అవన్నీ కూడాను. ప్రకృతి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, పంచమహాభూతములు, తన్మాత్రలు ఇవన్నీ కూడా అంటే ప్రకృతి సంబంధించినవి. ఈ ప్రకృతి సంస్కారాలు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆలోచనలు జరుగుతూ ఉంటే ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఈ కర్మ చేస్తూ ఉంటాడు. నేను చేస్తున్నాను అనే అహంకారంతో ఉంటాడు. అహంకారం అంటే వేరే నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అహంకారం అని కాదు. నేను చేస్తున్నాను అనే అహంకారం అనమాట. నేను చేస్తున్నాను అంటే నాది. అయితే ఆ ప్రతి కర్మ కూడా ఆయనలో పెట్టుకుంటున్నాడు. స్వామి ఏం చెప్తున్నారంటే సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్తనియు ఎరిగినవాడు వాస్తవముగా చూస్తున్నాడు. మనము కర్మలు, మనలో ఏ సంస్కారం ఉంది, ఏ గుణాలు ఉన్నాయి, ఏ పని చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రకృతి ద్వారా జరుగుతుంటాయి. మనము ఆ అకర్తలము అంటే మనమంటే ఆత్మలము. ఈ ఆత్మ అకర్త. అందుకే మనకి చేయకూడదని ఒక వస్తువు చేయకూడదు అనుకోండి, అది చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది ఇంద్రియాలు ప్రేరేపిస్తూ ఉంటాయి, సంస్కారం ప్రేరేపిస్తూ ఉంటుంది, ఈ ప్రకృతి ప్రేరేపిస్తూ ఉంటే మనం చేస్తూ ఉంటాము. నేను చేస్తున్నాను అనే భావంతోనే ఉంటున్నాము. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి నేను అకర్తను, ప్రకృతి ద్వారా కర్మలు జరుగుతున్నాయని సాక్షిగా ఉండాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.